ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును గదా. ఈ విశ్వంలో దేవునికి మరుగైనటువంటి స్థలం అంటూ ఏమీ లేదు. ఆయన ఎంత దూరాన్నైనా చూడగలడు, ఎంత అగాధ కూపములోని విషయాలైనా ఆయన చూడగలడు. మనకు తెలుసు, పసిఫిక్ మహాసముద్రం లాంటి మహాసముద్రాలు చాలా ఉన్నాయి. పైన జలాలు మాత్రం మనం చూడగలమేమో, కానీ ఆ అగాధ జలముల్ని చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు చూడాలని, ఆ లోతుకు వెళ్ళాలని. కానీ ఎవరి వల్ల కావట్లేదు. వెళ్ళే కొద్దీ ఆ లోతు పెరుగుతానే ఉంది. భయంకరంగా ఆ క్రింద అగాధ జలములు విస్తరించి ఉన్నాయి. అయితే దేవుడు ఆ అగాధ జలములను కూడా ఆయన చూస్తాడంట. ఆ క్రింద ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. పాతాళమును ఆయన చూస్తా ఉంటే నరు హృదయాలు చూడలేడా? ఈ ప్రశ్న అదేనమాట. అంటే ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు అని అర్థం. ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ని కోట్లాది మంది ప్రజల హృదయాల్ని ఆయన చూస్తున్నాడు. ఎవరి హృదయంలో ఏముందో ఆయన గమనిస్తున్నాడు. మరి నీ హృదయంలో పాపముందా? నీ హృదయంలో జీవధారలున్నాయా? నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో కల్మషముందా? వేషధారునుందా? దుష్టత్వం ఉందా? పాపముందా? చెడుతనముందా? గర్వముందా? నీ హృదయంలో ఏ విధమైనటువంటి అపవాది యొక్క కుట్రలు, అపవాది యొక్క క్రియలున్నాయో ఈ రోజు నువ్వు వాటిని గమనించుకొని తొలగించుకో. నీ హృదయంలో ఉండవలసింది దేవుని వాక్యం, నీ హృదయంలో ఉండవలసింది జీవం, నీ హృదయంలో ఉండవలసింది పరిశుద్ధత, నీ హృదయంలో ఉండవలసింది దీనత్వం, నీ హృదయంలో ఉండవలసింది ఆత్మ సంబంధమైన గుణాలు. ఇవి గనుక నువ్వు కలిగి ఉంటే దేవుని చేత దీవించబడతావు. నీ హృదయం మనుషులకి కనబడకుండా నువ్వు దాచుకుంటున్నావేమో, కాపాడుకుంటున్నావేమో, మరుగు చేసుకుంటున్నావేమో, కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడని ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. మనుషుల ముందు నువ్వు వేషధారణగా జీవించవచ్చు, కానీ దేవుని ముందు నువ్వు వేషధారిగా ఉండలేవు. ఆయన అందరినీ గమనిస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న దానిని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది, నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. దేవుడు నిన్ను దీవించాలంటే నీ హృదయాన్ని చూసే దీవిస్తాడు. దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు, హృదయాన్ని పరిశోధించే దేవుడు. పై రూపాయన లక్ష్యం చేయడు, అంతరంగాన్ని చూసే దేవుడు. కనుక నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకొని, పరిశుద్ధంగా ఉంచుకొని, పవిత్రంగా ఉంచుకొని ముందుకు సాగిపో.